బూస్ట్ అని చెప్పి మసాలా పౌడర్ ఇచ్చి సిఆర్ ని కోటిని ప్రాంక్ చేశాను. అసలు మూమెంట్ ఏంటంటే మావా, కుర్రోళ్ళందరూ కాలేజ్ కి ఎగనామం పెట్టి రిలాక్స్ అవుతున్నారు. ఇంకా మనం ఉంది ఎందుకు, వాళ్ళు ఏదో చేయాలి కదా. మరి అలా 2 బూస్ట్ ప్యాకెట్లు తీసుకుని ఇలా వంటగదిలోకి వెళ్ళాను. ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో ఉన్న బూస్ట్ అంతా దొబ్బి తిన్నాను. వాళ్ళకి ఏ మాత్రం డౌట్ రాకుండా సేమ్ కలర్ ఉన్న మసాలా పౌడర్ తీసుకుని ఎంటీ ప్యాకెట్ లో రీప్లేస్ చేశాను. అలా మొత్తం షేక్ చేసేసాం. మా సిఆర్ గారికి తిండంటే చాలు, ఎక్కడున్నా సరే లగెత్తుకుంటా వచ్చి లాక్కుంటాడు. నా చేతిలో ఉన్న ప్యాకెట్ లాగేసుకుని మరి తినేశాడు. ఫస్ట్ బకరా మనోడే అయ్యాడు. నా దగ్గర లాక్కొని తిన్నదే కాక మళ్ళీ నన్నే అడుగుతున్నాడు ఏం కలిపేవారు అందులో అని. నేనేమో న్యూగా వచ్చిన బూస్ట్ మావా అని చెప్పాను. తర్వాత కోటిగాన్ని బకరా చేద్దామని రూమ్ లోకి వెళ్ళాము. మా పొట్టాడేమో కాళ్ళు బాగా చెప్పుకొని ల్యాప్టాప్ చూస్తున్నాడు. బూస్ట్ ఇదే సీక్రెట్ ఆఫ్ ప్యూర్ ఎనర్జీ, ఇది తింటే హైట్ పెరుగుతారు మావా అని చెప్పాను. ఇంకా మా పొట్టి కోటిగాడేమో నేను 6 feet ఉన్నా మావా, ఎలాగైనా 7 feet అవ్వాలని చెప్పేసి కొంచెం తిన్నాడు. ఏదో తేడాగా ఉందేంటి. బూస్ట్ అన్నారు ఇదేంట్రా ఇలా ఉందని చెప్పి అడుగుతున్నాడు. నువ్వు మాకన్నా హైట్ పెరగాలని చెప్పేసి అందులో కొంచెం మసాలా కలిపాను మావా అని చెప్పాను. వెంటనే మా పొట్టోడు లేచి లగెత్తుకుండా బయటకు వెళ్ళి సింగికి స్నానం చేపించి వచ్చాడు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇంకా ఇద్దరికి మసాలా పెట్టి అలా ప్రాంక్ చేశాను. వెళ్లే ముందు ఛానల్ ని ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేయండి మావా.